समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కళ ఆనందకళిక ప్రేమరూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి। తంత్ర అంటే టెక్నాలజీ, అది ఎలా వాడాలో చెప్పే బుక్, మాన్యువల్ తంత్ర అంటే నువ్వేం చేయాలి ఏం చేయొద్దు, శాస్త్రం అదే కదా చెప్పేది, నువ్వేం చేయాలి ఏం చేయొద్దు, ధర్మం ఏంటి అధర్మం ఏంటి, న్యాయం ఏంటి అన్యాయం ఏంటి, ఇదే తంత్ర। ఇప్పుడంతా మానేసి వామాచారం వెళ్ళి తంత్ర తంత్ర అంటేనే అదేదో సినిమాలు చూపించారు, తంత్ర అంటే వాడికి ఏదో ఉండాలి, వాళ్ళు పట్టుకోవాలి కపాలం అంటే। స్వతంత్ర, స్వ అంటే తన యొక్క స్వాతంత్రం। మనకి స్వాతంత్రం రానప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంటే ఏముంటాయి, ఏది మన చేతిలో లేదు। మన స్వాతంత్రం కోసం కష్టపడ్డాం, ఎందుకంటే దాంట్లో ఒక తీయదనం ఉంటుంది। అలాగే అమ్మ స్వతంత్ర అంటే తన ఒక్క తంత్ర అంటే నేను ఏమేం నియమించాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలనేది ఎవరు రాశారో అదంతా కూడా పద్ధతులు అవన్నీ ఎవరు రాశారు, ఆమెనే రాసుకుంది, ఇంకెవ్వరు ఆమె కోసం రాసి పెట్టలేదు నువ్వు ఇలా చేయి ఇలా చేయి అని, నేను రాస్తాను అని। ఈ అమ్మ ఉపాసన చేసే వాళ్ళు కూడా వాళ్ళ తంత్రాలు వాళ్ళు రాసుకుంటారు। తర్వాత ఒక్కోసారి చూడండి, మాకు ఇది ఫస్ట్ ఉంటుంది, డాక్టర్స్లో ఉన్నప్పుడు మాకు ఏదైనా ప్రొసీజర్ చేస్తే చాలా పద్ధతిగా చేయండి అంటారు, దీని తర్వాత ఈ స్టెప్, దీని తర్వాత ఇది స్టెప్। కానీ మీరు చూడండి, మాకన్నా ఎవరైతే సీనియర్ వస్తాడు కదా ఆయన ఉల్టా పుల్టా చేసుకొని వేసేస్తాడు, అంటే అక్కడ స్వతంత్రం అయిపోయాడు, తనది పెట్టేశాడు మధ్యలో ఏదో అంటే ఉపాసకుడు నిజంగా అమ్మ ఉపాసకుడు అంత దగ్గరకు వస్తే ఆయన కూడా కొంచెం స్వతంత్రుడు అయిపోతాడు అనమాట, కొన్ని అటు ఇటు చేయగలే కొంచెం వస్తుంది। ఇప్పుడు తంత్రాలు ఏమున్నాయి, ఇప్పుడు ఇవన్నీ కొన్ని తంత్రాలు, ఇవన్నీ కూడా ఇదే, మీరు మ్యాజిక్ అంటారు కదా, బయట మ్యాజిక్ షోస్ చూస్తారు చూడండి, పరకాయ ప్రవేశం అంటే పాతకాలంలో చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చెప్తున్నా పరకాయ ప్రవేశం, అందరు చెప్తున్నారు పరకాయ ప్రవేశం మనస్తోంచి। ఆకాశ గమనం పోయారు ఎవరైనా ఆకాశం, నేతే ఫ్లైట్లో టికెట్ కట్టే పోయినానమ్మ, సొంతంగా అయితే ఎగరలేదు మరి। సో జలస్తంభన వాయుస్తంభన ఇది చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు నాకు తెలిసి, కానీ గుహ్యంగా ఉన్నారు అంతే। ఇంద్రజాలం, మహేంద్రజాలం మోహపెట్టి వశింపజేస్తారు, ఇప్పుడంతా సినిమాలు అదే చెప్తున్నారులే, అమ్మాయిలు అబ్బాయిలు అదే చెప్తున్నారు, వాళ్ళకి వేరే తంత్రం అవసరం లేదు। కానీ అమ్మవారి తంత్రం ఏంటి మరి, ఆమె ఏం పట్టుకుంది, అన్నిటికన్నా పెద్ద తంత్రం పట్టుకుంది, ఏంటది మోక్షప్రాప్తి। అంతకన్నా మంచి తంత్రం ఏడైనా ఉంటుందా, ఇవన్నీ ఎన్ని చేసినా ఏముంది బాధలు తప్పించి। ఆ ఊబి అంటారు చూడండి, ఊబి తెలుసా అమ్మ, ఊబి తెలుసు కదా, నేను ఒకసారి లోపల పడ్డాను ఊబిలో, కానీ అది ఊబని నాకు తెలీదు, ఒక కాలు పెట్టాను ఇంకో కాలు కూడా పెట్టాను, ఎందుకో నేను కొంచెం లోపలికి వెళ్తున్నాను ఫీలింగ్ నాకు వచ్చింది, వెంటనే ఇంకో కాలు తీసి బయటేసి పరిగెట్టాను, మట్టే ఉంటుంది కదా అది, ఫస్ట్ టైం అనిపించింది అయిపోయి లైఫ్ గల్లంత అయిపోయింది, అది పోయింది అని। సో సంసారం అనేది ఒక ఊబి, ఎలాంటి ఊబి, మంచిగా మధ్యలో ఉన్నాడు, ఆ సంసారంలో ఉన్నవాడంట బయట ఉన్నవాడు పాపం వాడి మీద దయ వచ్చిందంట,
ఆ ఊబిలో ఉన్నాడన్న వాడికి ఎవరికైనా ఇప్పుడు మన బంధువులు వాడు ఎవడో లోపల ఇరుక్కుపోయాడు, మన అక్కో చెల్లో బట్టే బాధిస్తే ఊబిలోంచి లాగాలని చూస్తామా లేదా? మనకు అంత సమర్థత ఉందా లేదా అని తర్వాత అయ్యో రక్షించాలని ఒక చిన్న కోరికతో లాగుతాం. ఊబి ఏం చేస్తుంది? ఎవరిని లాగుతుంది? లోపల ఉన్నోడిని పడుతుంది, ఒడ్డునున్నోడిని వేస్తుంది. అందుకే సంసారం అనే ఊబిలో ఉన్నోడిని దయచేసి ఎవడైతే ఆధ్యాత్మికం వైపు అప్పుడప్పుడే అడుగులేస్తున్నాడో వాడిని ఆ ఊబిలోంచి తీసే ప్రయత్నాలు చెయ్యకండి. మిమ్మల్ని ఉల్టా సంసారంలోకి లాగి పడేస్తాడు. అట్టు చెప్పి వాళ్ళకి ఏదో కథలు చెప్పడానికి ట్రై చేయకండి, ఆ ఊబిలో పోనీయండి. మీరు మాత్రం ఇటువైపు రండి. అర్థమైందా? సంసారం అనేది ఊబి లాంటిది, ఎవ్వడు బయటికి రాలేడం అంత తొందరగా రాలేడు. ఇది ఎంత బోరింగ్ ఉంటుంది, ఎంత బోరింగ్ కదా. దీనికి ఒక టేస్ట్ ఉండదు, ఒక స్వీట్ ఉండదు. ఇటువైపు ఇటు వస్తున్నాడంటే వాడికి ఏముంది? లోపలికి వెళ్ళేది ఏదో కావాలని ఉంది తపన. ఆ తపన వాడికి లేదు, వదిలేయండి. సొంత భర్త అయినా పిల్లలైనా లేదనుకోండి, పట్టి పట్టి వాళ్ళని లాగకండి. నీకు నచ్చిందే చేస్తున్నావా, అది నీకు నచ్చిందా పూర్తిగా చెయ్యి. ఎందుకంటే ఆ నచ్చిన దాంట్లో అమ్ముంది. ఇక్కడ నీకు బాధ ఉంటుంది, అక్కడ నీకు ఇష్టం ఉంటుంది. అది. సో ఇప్పుడు మనం చేసే పూజలైనా యజ్ఞాలైనా యాగాలైనా అగ్నిహోత్రాలైనా జపాలైనా ఏదైనా కానీ అమ్మ ఇచ్చే పద్ధతి తంత్రం. ఎట్లా చేస్తే నన్ను చేరుతావు అని చెప్పేది. ఈమె ఎంత స్వతంత్రురాలంటే శివ స్వాధీన వల్లభ. ఆ శివుడు కూడా ఈమె ఆధీనమే అంట. అంటే భయంతో పెట్టుకుందా? మరి ఎట్లా లోపరుచుకుంది? అధికారంతోనా? ప్రేమతో, ఆప్యాయతో, అనురాగంతో. అది మనం మన శరీరం, మన మనసు, మన పరిసరాలు, మనుషులు, చుట్టుపక్కల వీటి మీదే ఆధారపడి ఉంటాం. ఎప్పుడు వీటి మీదనే. పక్కనేముంది, ఇది వస్తే నాకు ఆనందం, ఇది చేస్తే నాకు ఆనందం. నువ్వు సొంతంగా ఒకసారి ఆనందం నీలోనే ఉంది అంటే లేదు అంటావు. అలా అయిపోయామన్నమాట. అమ్మ అలా కాదు. ఈ ఆట ఎందుకు మొదలుపెట్టింది అంటే తెలియదు. ఎప్పుడు ఆపుతావు అంటే నా ఇష్టం. అంత స్వతంత్రురాలు, నువ్వు అడిగే హక్కు లేదు. మన ఆట ఎలా? దేశకాలం. మీరు ఆటకి ఎంత టైమో చెప్పకపోతే ఆట చూడడానికి ఎవడు రాడు. అమ్మ ఆడే ఆటకి దేశకాల పరిచ్ఛిన్న. దేశము లేదు, కాలము లేదు, నడుస్తూనే ఉంటుంది. సర్వతంత్రేషి. సరే, అమ్మ తంత్రం ఆమె రాసుకుంది, ఎవడి తంత్రం వాడు రాసుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు మనంతా ఓన్ హౌస్లే, ఎవడిది వాడు పట్టుకుంది. మీ ఇంట్లోకి వచ్చి నేను గెలుగుతున్నానా, నా ఇంట్లోకి వచ్చి మీరు లేదు కదా. అమ్మ సర్వతంత్రేషి అంటే అన్ని తంత్రం ఏం చెప్తుంది? మనకు పని ఎలా చేయాలి తెలుస్తుంది, ఎలా నేర్పిస్తుందో, తెలియజేస్తుందో, ఏదో చేస్తుంది. కానీ ఈ తంత్రంలో ఇది ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని నేర్పించింది ఆ తంత్రానికి ఎవరు? అమ్మ. అంటే సర్వతంత్రేషి, అన్ని తంత్రాలకి మళ్ళీ ఈమెనే ఈశ్వరురాలు, నియామకురాలు అనమాట. అంత అధికారం ఉన్న తల్లి. ఫస్ట్ నామాలు ఐడియా ఉందా? సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, సర్వమయి, సర్వగా, శాస్త్రమయి, మహాతంత్ర, మహాయంత్ర, మహామంత్ర, మహాసన, ఇవన్నీ అమ్మవారి పేర్లు. ఇప్పుడు మీకు వామాచారం, దక్షిణాచారం ఇలాంటివి ఏమైనా ఐడియా ఉందా? మనం చేసేది ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని చేసేది వామాచారమా దక్షిణాచారమా? వామాచారం అంటే అంతా లెఫ్ట్ హ్యాండ్, వామం అంటే లెఫ్ట్ హ్యాండ్ అంటే కొంచెం అందులో కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. అంటే సమాజానికి రాత్రిపూట జరిగే పనులు అనమాట అవన్నీ. అంటే సమాజం అంతగా దాన్ని ఇది చేయొద్దు, జరుగుతాయి. ఓరీలైనా ఎవరైనా కానీ ఇవన్నీ చేస్తారు. ఒక్కోసారి దక్షిణాచారంలో ఉన్నవాడు వామాచారం పద్ధతులు కూడా అన్నీ నేర్చుకున్నాకనే వాడిని ఆ ఉచ్చస్థితిలో పెట్టేవి కూడా ఉన్నాయి. సో దక్షిణాచారం వాడు వామాచారం ఎప్పుడు చెయ్యలేదని కాదు, చేస్తాడు, కానీ దాన్ని పాటించడు. అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్లో అనాటమీలో ఉన్నప్పుడు డెడ్ బాడీస్ మీద డిసెక్షన్ చేస్తాం. ఎప్పుడు డెడ్ బాడీస్ మీదే చేస్తామా? ఇప్పుడు నేను డెడ్ బాడీ మీద డిసెక్షన్ చేయను, అమ్మ నాకు ఇది వ్యతిరేకంగా ఉంది అంటే, లేకపోతే నువ్వు వాడి మీదే చేయకపోతే ఒక బతుకున్నోళ్ళు ఏది ఎక్కడ ఉంది ఎలా తెలుస్తుంది? ఈ అటాచ్మెంట్ ఇక్కడ ఉంది, ఈ బొక్క ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది, ఈ మాంసం ముద్ద ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. నువ్వు ఒక అంటే ఎవరికైతే జీవం లేదో వాడి మీద చేస్తున్నావు కాబట్టి నీకు ఇది తెలుస్తుంది. అలాగే దక్షిణాచారంలో ఉన్నవాళ్ళు కూడా ఒక్కోసారి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అన్నీ తెలుసుకుంటేనే వాడు పైకి. అమ్మ అన్నీ వామాచారం దక్షిణాచారం అన్నీ ఆమెకు అది, అందులో కూడా ఇరుక్కున్నోండి ఎలా బయటికి తీయాలో తెలుసు, ఇందులో ఇరుక్కున్నోండి ఎలా తీయాలో కూడా తెలుసు. అలాగే నువ్వు కూడా ఒక్క దక్షిణాచారమే పట్టావనుకో, అప్పుడు అమ్మ ఎలా అవుతావు నీకు ఒకటే తెలుసు కదా. సో అలా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ అవి పాటించరు వాళ్ళు. వామాచారం అంటే ఏంటి? అన్నీ వశీకరణ, ఆకర్షణ, సమ్మోహన, ఉచ్చటన, మారణ,
విద్వేషణ అన్ని ఇవన్నీ ఇప్పుడు వీటి లోపలికి వెళ్ళాం. వీటి అర్థాలు ఏంటని ఏం తెలుసుకుంటే ఏం చేస్తాం, ఇవి మనం ఎట్టవో చేసేది లేదు, వదిలేద్దాం. దక్షిణాచారం అంటే సమయాచారం. సమయాచారం అంటే ఎలా? మనం శివుడిని పార్వతిని వేరుగా చూడం, వాళ్ళిద్దరు ఒకటే. మీరు ఉన్నారా మేడం? ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఎలా చెప్తున్నారు? శ్వాస. శ్వాస అంటే సరే ఊపిరి. ఊపిరి దానికి ముందు ఒక చైతన్యం. మనం అంతా మాట్లాడేది ఆత్మ 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 అనే. అందరు పెడతారు కదా రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్ అని. ముందు పోతే ఏమంటారు? ఏం పెడతారు? పీస్ రెస్ట్ కాదు, మన తెలుగులో చెప్పుకుందాం. ఏం పెట్టాం? ఏమండి? ఓం శాంతి. ఇంకా ఆత్మకి శాంతి కలుగుగాక అని, ఊపిరికి శాంతి కలుగుగాక అని పెడుతున్నామా? ఆత్మకి శాంతి కలుగుగాక. ఈ ఆత్మ ఎక్కడ తిరుగుతే ఎవరు? ఈ ఆత్మకి కావాల్సిన పట్టేంటి? ఊపిరి. ఊపిరి పోయిందంటే ఆత్మ లేనట్టే, ఆత్మ పోయినట్టే. ఆత్మ ఎవరు? శివుడు. సాక్షిభూతం. ఉన్నా సంబంధం లేదు, లేకపోయినా సంబంధం లేదు. ఊపిరి ఉంటే అంటే కామేశ్వర ప్రాణనాడి. ఆ కామేశ్వరుడికి కూడా ప్రాణమిచ్చే నాడి అమ్మ. ఆమె చేరితేనే ఆయన ఉనికి ఉంది, తిరుగుతాడు శివుడు. లేకపోతే శవమై అందుకే తిరుగుతూ ఉంటాడు. శవాలను ఎందుకు తీసుకొచ్చి కాలుస్తారు? ఆడ శివుడు ఉన్నాడు. ఈమె చేరితే ఊపిరితోని నువ్వు ఆ శవాల నుంచి పక్కన అటు నడుచుకుంటూ పోయేవాడివి అవుతావు, జీవం ఉన్నవాడివి అవుతావు. లేకపోతే అడ్డంగా వలుకు పడుకొని శవం అవుతావు. సో ఆ శివుణ్ణి, మనలో ఉన్న శివుణ్ణి చైతన్య స్వరూపంగా నడిపించేది ఎవరు? ఆ అమ్మ. ఆ ఊపిరిని పట్టుకొని ఆయనని చేరాలి తప్పించి వేరే మార్గం లేదు. అందుకే ప్రాణాయామ అంటారు. ప్రాణాయామ అంటే ఊపిరి. ఊపిరి కావాలి అంటే ఊపిరికి అందరూ ప్రాణాయామం అంటారు, యోగాసనాలు వేస్తారు, మంత్రాలు అంటారు, ఇవన్నీ అంటారు. వీటికి ప్రధాన ఆధారం ఏముంటుందంటే మీ ఇంద్రియాలు, మీ మనసు. ఇంద్రియాల్లో మనకి బాగా ఇదైంది ఏంటి? చూడడం. నెక్స్ట్ ఈ కాలంలో అయితే బాగా ఏసుడు. ప్రతి మూడో షాప్ ఏసుడు షాపే. తినుడు. 2 గంటలు 2ంటికి కూడా తింటారబ్బా. అయ్యే, ఆ 2ంటికి తిన్నది ఎప్పుడు అరగాలో నాకైతే తెలీదు. అరుగుతుందా? తినే వాళ్ళకి తెలుస్తుందా? తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. అది ఎలా ఉంటుంది తెలుసా? 2-3 రోజులు మీ ఇంట్లో చెత్తబుట్ట మీ బెడ్ పక్కనే పడుకోండి, సరేనా? తీయొద్దు, తీస్తే కొడతా. 2 రోజులు మూత పెట్టకుండా చెత్తకుండి మీ పక్కనే బెడ్ పక్కనే తీసుకొని పడుకోండి. ఒక వాసన వస్తుంది కదా, మంచి సువాసన, అది మీ పొట్టలో వస్తూ ఉంటుంది. కానీ ఏమంటే మీరు అది స్మెల్ చేసేలాగా లేరు కదా, ఆ పరిస్థితులు లేరు కదా. ఓన్లీ బయట వాసనలు, పర్ఫ్యూమ్ కొట్టి మరి చెమట వచ్చిన వాళ్ళు బయట పర్ఫ్యూమ్ కొడతారు చూడండి దాచుకోవడానికి. అలా మనం కూడా కొట్టి లోపల ఏం చేసాం? దాన్ని ఒక డస్ట్బిన్. ఆ డస్ట్బిన్లో అమ్మ వస్తుందా? ఎడ కూర్చుంటుందా? నీకే చెడు వాసన వస్తే నువ్వే పక్కకు జరుగుతావే. ఆమె ఊపిరి, ఆమెకు చెడు వాసన వస్తే ఆమె ఎక్కడి నుంచి ఎట్లా ఆశిస్తావు రావాలని? కాబట్టి ఊపిరికి నువ్వు తినే ఆహారం, నువ్వు చూసే దృష్టి. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, నా ముందు నుంచి ఒక ఎలక పోయింది. ఫస్ట్ ఏమని చేశాను? నా ఊపిరి నేను సరిగ్గా నడపలేదు, బండిని షాక్ ఇచ్చినట్టు ఇలా చేశాను. అలా షాక్ ఇచ్చినప్పుడు వాళ్ళు కలవలేరు, వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈసీజీ కూడా అంతే కదా, ఇలా అయి ఫ్లాట్ అవుతుంది. సినిమాలో ఏమంటాం? సూపర్గా అంటాం అనమాట. కరెక్ట్గా ఉంటే పద్ధతి. సో అలాగే అంటే మీకు ఎక్కువ కోపాలు, తాపాలు, భయాలు ఇవన్నీ కూడా ఉండొద్దు. అంటే ఏది జరిగినా జరగని అన్నట్టు ఉండాలి. అలా ఇవన్నీ ఉన్నప్పుడే ఆ శక్తి ఆ శివశక్తి ఏమో తెలుస్తుంది. అంతవరకు మనలో ఉన్న శివశక్తియే మనకు అర్థం కాదు. బయట ఎక్కడా లేరు, వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ శివుడు కూర్చొని ఉన్నాడు, కింద మూలాధారం దగ్గర మీరు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో మీ బేస్ స్పైన్కి కింద శక్తి ఉంది. వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నమే ఇదంతా. మనలో ఉన్న శివశక్తిని కలపడానికి, బయట ఉన్నది కాదు. మనం బయట వాళ్ళని బాగా కలుపుతాం, పెళ్ళిళ్ళు చేస్తాం, బాగా చేస్తాం. మనలో ఉన్న శివశక్తి ఎప్పుడు కలుగుతుందో మనకే తెలియదు. సరే, ఇంకా కపాలికాచారాది, అయ్యో ఇది చెప్పలేదు కదా. దక్షిణాచారంలో ఏముంటుంది అంటే కాది, విద్య, వశిష్ట, సనక, సనందన, సనత్ కుమార, శుక సంహిత, ఇవన్నీ శాస్త్ర సంబంధం, సరేనా? ఇంకా కపాలికాచార, దిగంబరాచార, శాంబరి విద్య, ఇవన్నీ తంత్రాలు వేరే ఉంటాయి, పేర్లే చెప్పడానికి అనమాట. కొన్ని భయంకరంగా జుగుప్సాకరంగా ఉంటాయని కూడా చెప్పాం. కానీ ఒక్కటే, ఎంత జుగుప్సాకరంగా కనిపించినా చీ అనకండి. ఎందుకంటే ఆ జుగుప్సాకరమైన విద్యలో కూడా ఉన్నది అమ్మనే. ఎందుకంటే ఆమె సర్వమయి, సర్వతంత్రేషి. అన్ని రకాలలో ఆమెని చేరుకునే వాళ్ళు ఉంటారు.
ఆమె అందరికీ అందుబాటుగా ఉండే తల్లి, నీకొక్కడికే అందుబాటులో ఉండే తల్లి కాదు, గుర్తుపెట్టుకో. ఆ కూలి పని చేస్తుంది చూడు, బట్టలు చినిగిపోయింది, ఆమె కూడా ఒకడికి తల్లే. బాగా నగలేసుకొని కూర్చుంది, ఆమె కూడా ఒకడికి తల్లే. ఆ తల్లికి ఈ తల్లికి ఏమైనా తేడా ఉందా? ఆ పాలకి ఈ పాలకి ఏమైనా తేడా ఉందా? ఆ బిడ్డ ఏడుపుకి ఆకలికి ఈ బిడ్డ ఏడుపుకి ఆకలికి ఏమైనా తేడా ఉందా? లేదు. నువ్వు ఒక పరిమితిలో వచ్చి చీ చూ చా నేర్చుకున్నావు. అక్కడ చీ లేదు, చూ లేదు. చీ అన్న ఆమెనే, చూ అన్న ఆమెనే, ఆ అన్న ఆమెనే, వా అన్న ఆమెనే. అది తెలుసుకున్న రోజు ఆమెకి దగ్గర వెళ్తాం, ఆమె దగ్గరికి తీసుకుంటుంది. లేదన్న రోజు నువ్వు చీ అన్నావు కదా, ఇది కూడా నేనే అంటే నేను వద్దంటున్నావు అని బయట పెడతా. నీకు ఏది మంచో అక్కడే ఉండు, రాకి ఇక్కడికి అంటది. సరే, ఎవరామె ఇంతకి? దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి అందరికీ తెలుసు కదా. దక్షిణామూర్తి రూపిణి అమ్మాయి, ఐ మీన్ స్త్రీలింగంలోకి వచ్చేసరికి దక్షిణామూర్తి రూపిణి. ఇది ఏమైందంటే, మన దక్షుడు ఉన్నాడు కదా, ఆయనకి కొంచెం శివుడు అంటే పడదనమాట. ఏం చేశాడు? దక్షయజ్ఞం పెట్టాడు. పెట్టినప్పుడు సతీదేవి మా నాన్న అనింది. సరే శివుడు అన్నాడు, సరే ఇంకా సరే కానీ అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పోయినసారి నామాల్లో ఆత్మత్యాగం అన్నట్టున్నాను కదా, ఆత్మాహుతి అన్నాను. ఎంత తప్పుడు పదం వాడాను, ఆ వీడియో ఎప్పుడు ఎడిట్ చేస్తాను, ఆ పదం ఎప్పుడు తీసేస్తాను అని ఉంది. అసలు ఆమెనే ఆత్మకి, ఆమె ప్రాణనాడి ఆత్మాహుతి ఏంటి? ఆమె ఆత్మ ఎక్కడ ఆహుతి అవుతుంది? ఆమె దేహత్యాగం చేసింది, ఆమె ఆత్మకి ఏం కాలి. ఎంత తప్పుడు పదం వాడానారా దేవుడా అనిపించింది. ఎక్కువగా నేను ఇదే పదం వాడున్నానని నాకు కొడుతోంది, అది చూస్తా. దేహత్యాగం చేసింది. దేహత్యాగం చేసినప్పుడు ఆమెలో ఉన్నది ఏదైతే ఉందో ఆత్మ, అది పోయి ఎవరిలో కలవాలి? ఆమె ఎవరి అంశ? శివుని అంశ. వెళ్ళి అక్కడ కలిసేసింది. సో ఈ సనక సనాదులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయనలో లీనమైపోయింది కదా, ఆమె వామభాగంలోకి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఆమె కనిపించదు. కనిపించేది దక్షిణామూర్తే, కనిపించేది శివుడే, కానీ లోపల లీనమై ఉన్నది ఎవరు? అమ్మవారు. సనక సనాదులు ఎలా ఉన్నారంటే వీళ్ళు బ్రహ్మమానస పుత్రులు అనమాట. అదే సనకాది సమారాజ్య తర్వాత వస్తుంది, అక్కడ ఈ పేరుని కవర్ చేద్దాంలే. సరే, దక్షిణామూర్తి గురించి ఎక్కువ చెప్దాం, ఇక్కడ వాళ్ళు వచ్చేస్తారు. సో దక్షిణామూర్తి ఆయన ఏం చేశాడంటే, అమ్మవారు అలా దేహత్యాగం చేసిన తర్వాత ఆయన దక్షిణాభిముఖుడై దక్షిణం వైపు ఒక మర్రి చెట్టు, ఆ పేరు బండీరమ అంట. భాండీరమ, ఇది కరెక్ట్, భాండీరమ. అది 75x100 యోజనలు ఎత్తు ప్లస్ వెడల్పు ఉన్న చెట్టు అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఇక అమ్మ లేనప్పుడు అంటే మనం లేనప్పుడు మన వాళ్ళు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారేమో కానీ ఆడ శివుడు అట్ట చేయలేదులే. ఆయన ఏం పోయాడు? విరక్తుడైపోయాడు అనమాట. మన వాళ్ళు ఇక్కడ పార్టీకి ఎప్పుడు పోదామా అని సంకలేస్తారు. సరే, అది కలిగి మేము చేస్తాం. సో విరక్తుడైపోయాడు, వటవృక్షం దగ్గర కూర్చున్నాడు, దక్షిణాభిముఖుడయ్యాడు. ఆయన దక్షిణ హస్తం చిన్ముద్ర పట్టాడు. దక్షిణామూర్తిది అక్కడ ఉంది ఫోటో, చిన్నగా కనిపిస్తుందా? చూసేవాళ్ళు చూడండి, ఎందుకంటే ఆయన ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు. అందుకే మిమ్మల్ని అందరినీ కింద కూర్చోండి అన్నాను. ఫ్లో రావాలి. ఫ్లో అయితే మీరు ఇక్కడ కూర్చుంటారు, కానీ మీకు అందాల్సింది ఇక్కడ వెళ్ళదు, ఇక్కడ దిగదు, ఇక్కడ పడదు. అది మళ్ళీ మీరు వచ్చి కూడా తిన్నారు కానీ అరగలేదు, ఏం చేసుకోవడానికి అలా అయిపోతుంది. అందుకే చిన్ముద్ర పట్టాడు. చిన్ముద్ర, ఇది చిన్ముద్ర, సరేనా? ప్రణవ స్వరూపం అంటే స్వయంగా అది ఓంకారమే. తురియా స్వరూపం, తురియావస్థ, జాగృత్, స్వప్న, సుషుప్తి, తురియావస్థలో ఎలా అంటే సాక్షిభూతం. ఏం జరుగుతున్నా నువ్వు అక్కడ సాక్షిగా చూస్తావు, దాని లోపలికి వెళ్ళవు, ఇది తప్పనవు, ఇది ఒప్పనవు, దాన్ని మార్చడానికి ప్రయత్నించవు, నువ్వు దాని గురించి అభిప్రాయాలు పెట్టావు, జరిగిన దాన్ని అలాగే చూస్తూ గమనిస్తూ ఉంటావు అన్నమాట. అది తురియా స్వరూపం. యువకుడిగా ఉంటాడు, మౌన దీక్షలో ఉంటాడు, మౌనంగా ఉంటాడు. అది వయసు ఎంత? యువకుడు అంటే 16 సంవత్సరాలు. అమ్మవారు 16 సంవత్సరాలు ఉండేదేంటి వయసు? తరుణి. మరి ఆ దక్షిణామూర్తి పోని ఇప్పుడు అమ్మవారు లీనమైపోయింది, పూర్తిగా దక్షిణామూర్తి అనుకుందాం. ఇస్తున్నాయా కుండలీలు? రైట్ చెవికి అంటే కుడి చెవికి ఎడమ చెవికి పెట్టింది ఏంటని కనిపిస్తుందా? తాటంకాలు. కుడి చెవికి ఏముంది కనిపిస్తుందా ఏమైనా? కుడి చెవికి మకర కుండలాలు ఉంటాయి, ఎడమ చెవికి తాటంక యువలీభూత తవనోడుప మండల
అంటే అమ్మవారికి ఉండేవేంటి తాటంకాలు, అయ్యవారికి ఉండేదేంటి మకర కుండలాలు. ఆడ చూడండి, కుడి చెవికేమో మకర కుండలాలు ఉంటాయి, ఎడమ చెవికేమో తాటంకం ఉంటుంది. ఇప్పుడు అది అమ్మనా అయ్యనా? అయ్య లోపల ఉన్న అమ్మ, ఇక్కడ దక్షిణామూర్తి రూపిణి కాబట్టి అయ్య లోపల ఉన్న అమ్మ, ఇద్దరూ ఒకటే. ఆయన ఏం చేశాడు, అక్కడ కూర్చొని మౌన వ్యాఖ్యానం. వ్యాఖ్యానం అంటే అర్థం ఏంటి? ఆయన వ్యాఖ్యాత. ఈ కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాత అంటాం. వ్యాఖ్యాత అంటే ఏంటి? మాట్లాడతాడు. మౌన వ్యాఖ్యాతన, మౌనంగా మాట్లాడుతున్నాడా? ఎవరితోని? శిష్యులకి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఇప్పుడు నేను వైఖరిలో చెప్తే కానీ మీకు అర్థం కాదు. మీరు సనక సనాదులు అయ్యుండి నేను దక్షిణామూర్తి రూపిణి అయి ఉంటే మనము ఏం అవసరం లేకుండా మైక్ పక్కన పెట్టి నేను ఇలా ఉంటా, మీరందరూ అర్థమైపోయి బ్రహ్మానందంలో ఉంటారు. జరుగుతుందా? లేదు. అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి మౌన వ్యాఖ్యానం. చిన్న సంశయ అంటే ఎవడైనా డౌట్ అడిగితే అది తీరుతుంది. వీళ్ళకి ఆయన మౌనంలోనే వ్యాఖ్యానం చెప్తున్నాడు, వీళ్ళకేమో వీళ్ళ సంశయాలన్నీ చిన్న భిన్నం అంటే వెళ్ళిపోతున్నాయి, చెదిరిపోతున్నాయి ఉంటుంది. ఇది రమణ మహర్షి దగ్గర బాగా జరుగుతుంది. ఆయన దక్షిణామూర్తి రూపం. ఎవరైతే బాగా సప్త సముద్రాలు దాటి ఎక్కువ రష్యన్స్ వెళ్తారు, రష్యన్స్కి మనకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది. మనలాగా వాళ్ళు కూడా కొంచెం స్పిరిచువాలిటీని ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు. ఎన్నో ప్రశ్నలతోనే వస్తారు, ఏడ్చుకుంటూ గగ్గోలు పెట్టుకుంటూ ఏం ఆడొచ్చి కూర్చుంటారు. ఆయన అలా వాళ్ళని చూస్తూ ఉంటారు, వాళ్ళు ఆయన్ని చూస్తూ ఉంటారు. అడగడానికి ఏముండదు అక్కడ, ఆయన చెప్పడానికి ఏముండదు. అమ్మ రమణ మహర్షి అని కాదు, మీరు ఏ గురువు దగ్గరికైనా వెళ్ళండి, కానీ మీ ఆత్మక్షోభ లేకపోతే మీకున్న ఏదైతే సందేహం ఉందో అది నిజంగా చాలా బలమైంది కాదు, లోపల నుంచి ఉన్నది ఒక చాలా కొట్టే నిజమైనది ఇక్కడ నుంచి ఉంది. కొంతమంది జస్ట్ ఇక్కడ నుంచి అడగాలనుకుంటారు, ఏదో అడిగితే ఒక పని అయిపోతుంది కదా, ఎలాగో పక్కనే ఉన్నాడు కదా అడిగేద్దామని కొందరు అడుగుతారు. స్కూల్లో ఉంటారు ఇలాంటి పిల్లలు. ఇప్పుడు వాడు అడిగింది విని కూడా ఏం ఉద్ధరించాడు పోనీ అలా కొంతమంది ఉంటారు. వీళ్ళు అలాంటి వాడు కాకుండా నిజంగా వాడు ఒక ఆతృతతో అడిగితే కదా, అడగకపోయినా అక్కడ కూర్చోండి గురువుని లోపల నుంచే అయ్యా అని అంటే అక్కడి నుంచి అక్కడికి ఆన్సర్ దొరుకుతుంది ఉంటుంది. అది అంటే మీరు మరి ఆ గురువుకి అంత దగ్గరలో లోపల నుంచి ఉన్నారా, అంత లింక్ అయి ఉన్నారా? ఇప్పుడు మీ శ్వాస మీకు రోజు వచ్చి బయటకు వచ్చి చెప్తుందా, హే హాయ్ గుడ్ మార్నింగ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ కమ్ ఆన్ అని? మీరు దాన్ని బటన్ స్టాప్ ఆన్ స్టాప్ చేసి పని చేస్తున్నారా? రాత్రి బటన్ స్టాప్ చేసి వాడుకోండి అందరూ, మార్నింగ్ ఆన్ చేసుకుందరు కానీ, సరేనా? చెయ్యరా? అబ్బో. సో ఇదే మౌన వ్యాఖ్యానం, చిన్న సంశయ. బటన్ ఆఫ్ చేస్తే మన లేర దగ్గర తీసుకెళ్తారు, జనాలందరూ ఫోన్ చేస్తారు, అయిపోయింది రండి అంటే ఓ నలుగురు వస్తారు, పడతారు. ఆ తర్వాత ఆడేసేసి తలకాయ కూడా ఇంకా పగలదు, పుచ్చ కూడా ఇంకా ఢామనదు. అక్కడి నుంచి అక్కడ బయట పని మన పనుల్లో పడడానికి రెడీగా ఉంటాం. ఆ పుచ్చ పగిలేంత వరకు దగ్గరుండి దాన్నే చూసి ఏడ్చేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. అది అయ్యాక ముందు కొంతమంది దగ్గరున్న వాళ్ళు అలా చూడొద్దు, అయిపోయింది కాల్ చేసాం ఇంకా నడు అంటారు. అంతేనా? అంతే, అయిపోయింది. అదొక కార్యక్రమం లాగా చేశాను, అన్నీ అయిపోయినాయి. కొద్దిసేపు అయిన తర్వాత ఇంటికి వచ్చాక అర్థమైంది, మనిషిని చూద్దామంటే మనిషి లేదు, ఎక్కడా తిరగదు, కనిపించదు. పైకి వెళ్ళాను, గట్టిగా కేక పెట్టే ఇచ్చాను, కనిపిస్తే వేరు. ఇంకా ఆమె ఆ సశరీరంతో రాదు, ఎప్పటికీ నాకు కనిపించదు. ఉంది ఆమె కానీ రాదు. ఇవన్నీ ఎందుకు ఇన్నిసార్లు దేవుడు మీ ముందు పెడుతూ ఉంటాడు? నువ్వెంతే, నీ బతుకెంతే అని ఎన్నిసార్లు చెప్పాలనుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? శ్మశాన వైరాగ్యం. కొద్దిసేపు దాన్ని కాల్చి మరుసటి రోజు మళ్ళీ వెంటనే నిమిషంలో కారెక్కి గంటలో ఇంకో బిజినెస్ డీల్కి వెళ్తావు.
నీకు ఆ చనిపోయినోడితో నీకు అంత అనుబంధం, నీకు ఆ పోయినోడితోనే అనుబంధం లేనప్పుడు నీ సొంత శరీరంతో నీకేం అనుబంధం ఉంటుందిరా? నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావురా? ఎంతమంది చస్తున్నారే, ఎన్ని దానికి వెళ్ళలేదు మీరు, ఒక్కదానికి చలనం వచ్చిందా? దేనికి బతుకు మరి? ఎంతసేపు నీ ఆయు? దేనికి ఇదంతా కూడబెడుతున్నావు? చీరలు అయ్యో. ఒక పాయింట్ వస్తుంది మా, దాన్ని పట్టుకోండి, వదలకండి. నేనేం నేర్చుకోవాలి దీంతో అని నేర్చుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు మన అమ్మ నాన్న కోసం ఏడ్చిన ఏడుపు కన్నా అక్కడ ఆమె కోసం ఏడ్చారనుకోండి, మన అమ్మ నాన్న కోసం ఏడిస్తే పోయినోళ్ళో లేకపోతే ఉన్నోళ్ళో సరే ఏదో ఒకటి, వాళ్ళు ఏమి ఇస్తారంటే మెమరీస్. ఆమె దగ్గర ఆమె కోసం ఏడిస్తే కదా ఆనంద డోలికలు ఇస్తుంది. మనం లేనోళ్ళ కోసం ఏడుస్తాం, ఆ ఉన్న అమ్మ కోసం ఎప్పుడు ఏడవలేదు. ఉందా లేదా అన్న డౌటే. ఎన్ని రోజుల నుంచి కూర్చుందో, వీడిని ఇంత చూయిస్తున్నా ఆయన రాడే, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు, ఇన్ని అంటాడు, ఇన్ని చేస్తాడు. అరే నేను నీ లోపలే ఉన్నాను రా, ఒక్కసారి లోపలికి తిరగరా. ఎన్నిసార్లు అడుక్కుందో, ఎన్నిసార్లు దగ్గరకు వచ్చిందో, మనం ఎన్నిసార్లు ఆమెని కాలుతో దాన్ని బయటకు పట్టేశాము, ఎన్నిసార్లు ఆమెను బయటికి ఎత్తేసాము తెలుసా? రామాయణంలో ఒక మాట ఉంటుంది, హనుమంతుడు అంట అమ్మవారి కోసం ఎగురుతాడంట. అప్పుడు ఒక మాట అంటది, దక్షిణో దక్షిణ దిశామని. దక్షిణో దక్షిణ దిశాం. రావణాసురుడు ఎక్కడున్నాడు? దక్షిణ దిశలో ఉన్నాడు. దక్షిణ దిశలో దక్షిణుడు దక్షిణ దిశకి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఎవరు హనుమంతుడు? దక్షిణామూర్తి. అక్కడ మెల్లగా అలా పెట్టి వదిలారు. మీరు రామాయణం ఎన్నిసార్లు చదువుంటారు? పైన అయితే ఇదే, కొంచెం లోపలికి కూడి ఇవి అవి జోడిస్తూ ఉంటే హనుమంతుడెవరు? స్వయంగా శివాంశనే. శివాంశలో దక్షిణామూర్తి. ఎందుకంటే అక్కడ కూర్చున్న సీతమ్మ బాధని తొలగించి రాముడిని సీతని కలిపి, రాముడు సీతని కలిపి దక్షిణామూర్తి చేసేది పనేంటి? అదే కదా. ఆయన నిర్గుణుడు, ఆయన కలిపేదే పని. ఆయన అంటే హయగ్రీవ స్వామి, దక్షిణామూర్తి, వీళ్ళంతా జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. బ్రహ్మ విద్య అంటే మీకు ఇది మోక్ష విద్య ప్రసాదించేవాళ్ళు, దీని గురించి చెప్పేవాళ్ళు. సో స్వయంగా దక్షిణామూర్తే అక్కడ రాముణ్ణి సీతమ్మని కలిపాడు. పంచవాయువులు దక్షిణామూర్తి. అందుకే ఆయనకి ఎన్ని తలలు? 5 తలలు. ఊరికినే పెట్టారా ఆయనకు 5 తలలు? పూజించుకోవడానిక? ఈ కష్టం వచ్చింది ఈ తల. ఏం హనుమాన్? పంచ హనుమాన్. ఫోటో తీసుకురండి. కొంతమంది భయం కూడా పుడుతుంది, అట్లా పెట్టుకోవద్దంటే ఇంట్లో మళ్ళీ పక్కన చెట్టు దగ్గర పోయి పెట్టొస్తారు. అంటే చెట్టుకి ఏం లేదు, చెట్టు అన్నీ తీసుకోవాలి. దీపం పెడితే దీపం తీసుకోవాలి, నువ్వేమైనా చేసుకో. అదే అమ్మ తెలుసా? అదే అమ్మ. ఎంతోమంది ఇంటి ముందు ముగ్గేస్తారు, కొంతమంది ఆమెని గుణపాలతో తొక్కి ఆమె మీద ఇల్లు కట్టుకుంటారు, కొంతమంది మలమూత్రాలు ఇష్టమట్టిన వదిలేస్తారు, కొంతమంది అన్నీ పడేస్తారు. ఒక్కరోజు కూడా తిరిగి ఒక్క మాట అన్నది, నేను తీసుకున్నాను ఒక్కసారి అన్నది. ఆమెకున్నంత ఓపిక ఇంకెవరికైనా ఉందా ఈ భూమి మీద? దక్షిణామూర్తి. దక్షిణామూర్తిలో దక్షిణ ప్లస్ అమూర్తి. దక్షిణుడు అంటే సమర్థుడు. దక్షుడికి సమర్థత ఉంది కానీ దయ లేదు, కాబట్టే వాడు దక్షుడులాగానే ఉండిపోయాడు. ఈయన దక్షిణామూర్తి మనందరికీ గురువు అయ్యాడు. అంటే నీలో సమర్థత ఉండొచ్చు కానీ దయ లేని సమర్థత, జ్ఞానం వ్యర్థం. నువ్వు 10 మందికి ఇబ్బంది పెట్టేవాడివే, హాని చేసేవాడివే అవుతావు తప్పించి నీతో జరిగే మంచి ఏమీ లేదు. దానికన్నా ఓన్లీ దయ ఉన్నోడైనా మేలు. ఈ కాలం పిల్లలకి ఏమొస్తుంది? సమర్థత. దయ ఎక్కడ పోయింది? సంచి లోపలికి. అరుణాచలం. అరుణాచలం. అరుణ ప్లస్ అచలం. అరుణ అంటే అమ్మవారు, కాంతి స్వరూపం. అచలం అంటే కదలంది. ఎవరా కదలంది? అయ్యా. అయ్య కదలాడు, అమ్మ కదిపితేనే కదులుతాడు. అందుకే రాముడు కదిలాడా? ఎప్పుడు ఈ కార్యక్రమం అయిపోయేది? ఇంక అనుకుంది నేను ఇక్కడ నుంచి కదిలితే కానీ ఈయన రాడు. కదిలింది.
ఆమెని ఎత్తి తీసుకెళ్ళగలిగే అంత ఇది రావణాసురుడికి ఉందా? ఆమె సరే నీకు పర్మిషన్ ఇస్తున్నా రా అంటేనే వాడు రాగలిగాడు. లోపలివి ఇవన్నీ బయట నుంచి రావణాసురుడే చేశాడు, లోపల నుంచి అమ్మ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి వచ్చాడు. లేకపోతే ఆమెని ముట్టుకునేది ఎవ్వడికి లేదు. ఆమె ఇచ్చింది అంటే ఆమె ఎందుకు ఇచ్చింది, అంత బాధ ఎందుకు పడింది? లోక కళ్యాణం, లోక కళ్యాణం, లోక కళ్యాణం, లోక కళ్యాణం. వీళ్ళకి ఎంత ప్రేమ ఏడ నుండి వస్తుందో నాకు తెలియదు. నేను నా కళ్యాణం గురించి ఆలోచిస్తాను. సరే, అందరికి ఒకటే కదా కళ్యాణం అయ్యింది, చాలు కదా. ఎవరికైనా ఇద్దరిద్దరు ఉన్నారా? సనకాది సమారాధ్య. సో సనక సనాందులు వీళ్ళు ఎవరంటే సనక సనాతన సనత్ కుమార సనంద, నలుగురు పేర్లు చెప్పానా? సనక సనంద సనత్ కుమార సనాతన. వీళ్ళు ఏమంటే బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మ మనసు నుంచి పుట్టారు. బ్రహ్మ ఎందుకు పుట్టిస్తూ పోయాడంటే సృష్టి ఇంకా ముందుకెళ్తుందేమో అని, అంతే కదా. ఇప్పుడు మీరు ఇద్దరు పిల్లలు పుట్టించారా, ఇద్దరు పిల్లలు పెళ్ళి ఎందుకు చేస్తారు? మళ్ళీ మీకు మనవడు మనవరాలు వస్తారనే కదా. వాళ్ళిద్దరికి పిల్లలు కాలేదనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఓ బాధ ఉంటుంది కదా. ఇప్పుడు బ్రహ్మ కూడా అలాగే వీళ్ళని పుట్టించారే పెళ్లి చేసుకుంటారు అంటే మేము నివృత్తి మార్గంలో ఉన్నాం, నో నో అంటారు. అయ్యమ్మ ఇది ఎక్కడ కష్టం. బ్రహ్మ విధులు వాళ్ళంతా ఎప్పుడు బాలు రూపమే, ఎప్పుడు తిరిగి అంటే లోపల ఉన్నదాన్ని తెలుసుకుందాం, లోపల ఉన్నదాన్ని. అప్పుడు ఏం చేశాడు బ్రహ్మ? ఇంకా విరక్తి వచ్చి దక్షుడు వీళ్ళందరినీ, ప్రజాపతులు వీళ్ళందరినీ పుట్టించాడనమాట. ఈ సనక సనందన సనత్ కుమార్ సనాతనులే. వీళ్ళు ఎవరంటే నలుగురు ఉన్నారా? మరి వీళ్ళకి ఇంకో 4 పొజిషన్లు ఇయ్యనా? అక్కడ రాశారు, చెప్పండి. వాకుకెన్ని ఇప్పటికి పేర్లు రాలేదో బెత్తం పడతా. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వీళ్ళే 4 అనమాట. అంటే వీళ్ళు ఎక్కడ సరస్వతి సూక్తంలో కూడా ఉంటారు. అంటే దక్షిణామూర్తి నుంచి జ్ఞానం తీసుకునేది వీళ్ళే. అక్కడ సరస్వతి అమ్మవారికి శుతిస్తూ వాక్కు రూపంలో ఉన్నది కూడా వీళ్ళే అని. అందులో అవ్యయము అంటే మధ్యమ అంటే అవ్యయము సనత్ కుమారుడు. అవ్యయం అంటే వ్యయం కానిది, వ్యయం అంటే తరగదు. వాళ్ళంతా అదే. ఇది ఎలా అంటే సనకాది సమారాధ్య అన్నారు. సమా అంటే సనకాది అంటే నలుగురు, సనక సనంద సనత్ కుమార సనాతన. సమారాధ్య, ఆరాధ్య అంటే పూజిస్తున్నారు, సరిపోయింది. సమారాధ్య, సమా అంటే అందరు ఒకేసారి కూర్చొని పూజిస్తున్నారు కదా, అందరు సమానంగా కూర్చున్నారు, అంతేనా? సంపూర్ణంగా, సంపూర్ణంగా, పూర్ణంగా అనలేదు, సంపూర్ణంగా. సో ఏం చేశారు? ఇది అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. అమ్మని బయట నుంచి పడదాం అని ఎంత అంటే ఆమె అంత దుర్లభం. అంతర్ముఖులు అవ్వండి, ఆమె ఇలా దొరుకుతుంది. అందుకే అంట ఇదంతా మీరు చేసేది బహిర్ముఖమే, మీరు కాదు నేను కూడా, అందరం చేసేది. పెట్టండి కానీ అంతర్ముఖులు కూడా అవ్వండి. ఆ అంతర్ముఖులు చేయడానికి ఈ నామాలన్నీ పట్టుకొని కూర్చున్నా, ఊరికేనేనా కదా, లేకపోతే అలా దోమలు కొట్టుకుంటాం కదా, లేకపోతే దీపం పెట్టి అమ్మ దోమలు వస్తున్నాయి ఎక్కువ తీసేయమ్మా అనేవాళ్ళు కదా. ఇలా కొట్టుకొని వింటున్నాం, ఎందుకు లోపలికి వెళ్ళాలి కాబట్టి. సో ఏం చెప్తున్నారంటే నువ్వు లోపలికి వెళ్తే నీకు సమారాధ్య అందరికీ ఒకేలాగా దొరుకుతుంది, సంపూర్ణంగా అందరికి ఒకేలాగా దొరికే తల్లి అని. దక్షిణామూర్తి రూపిణి అంటే ఏంటి? అయ్యలో లీనమైన అమ్మ. సనకాది సమారాధ్య. అయ్యో దక్షిణామూర్తిని అటువైపు చూసంట, ఆయన అహం బ్రహ్మోస్మిది. నామం రూపం మూసేస్తే సచ్చిత్ ఆనందం. మనమేం చేస్తాం? నామం రూపం. నేను ఇప్పుడు రష్మి మేడం అంటే మీకు రష్మి మేడం అనగానే మైండ్లో రావాలి, డంగ్ 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 అంతా రావాలి. లేకపోతే ఆ అమ్మాయి పేరు తెలియదు కానీ అమ్మాయి ఇలా ఉంటుంది అనగానే మీరు పేరు చెప్తారు. అంటే మన బతుకంతా నామము రూపము, నామము రూపము, నామము రూపం. ఎంతసేపు అయినా ఎప్పుడైనా మీకు ఈ నామరూపాలు ఉన్నంతసేపు మీ లోపల ఉన్న సచ్చిత్ ఆనందం మీకు దొరకదు. ఎందుకంటే అందరికి ఇది కామన్. ఇది ఓన్లీ బయట వ్యక్తిగా అంటే అందరు వేరు వేరు అని తెలియడానికి. మీరు మాత్రం తిరుపతికి వెళ్తే సేవకి వెళ్తే అందరు ఏం కట్టుకుంటారమో రెడ్ శారీ కదా, సమారాధ్య అంతా ఒకటే. బయటకు వస్తే ఒక ఫంక్షన్ పెడితే ఒక్క చీర
ఒక్కొక్క రకమైన నగ, ఒక్కొక్క రకమైన హెయిర్ డ్రెస్సు, అది ఇది ఇది అది. అక్కడ ఎంత వేరైపోయారో. అక్కడికి వెళ్తే అందరూ ఒకేలా కనిపిస్తారు, అంతా ఎర్ర ఎర్రగానే కనిపిస్తారు. అక్కడికి వెళ్తే అంతా, బయటికి వస్తే దానికి ఎవరు బాగా డబ్బులు గుంజుకుంటున్నారు? మన షాపోళ్ళు. సీరమ్మ సీర, నగమ్మ నగ అని అయిపోయాయి. అంటే మీ బట్టలు బాగా సంపాదిస్తే తీసుకోవాలి, ఏదో రకం ఖర్చు పెట్టాలి, లేకపోతే ఇంకెక్కడైనా పోతాయి, కానీ పర్లేదు. ఇదే చెప్పేది. ఎప్పుడైతే ఈ నామం రూపం అనేది అక్కడ, అందుకే దైవసేవ దగ్గర వెళ్ళినప్పుడు కదా మీకు ఎక్కువగా మీ బట్టలన్నీ ఒకే రకం చేసేస్తారంటే, అక్కడైనా నువ్వు ఈ నామరూపంతో బయటికి వచ్చేయి అని. ఎప్పటి వరకైతే నీకు నామం రూపంతో, నీ నామరూపంతో ఉంటావు కదా, నువ్వు ఆయన్ని చేరలేవు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి నామరూపం, ఆయన నిన్ను నీ నామరూపంతో గుర్తే పట్టాడే. నీ ఐడి కార్డు ఆయనకు అవసరమే లేదు. నువ్వు ఏ ఐడి కార్డు తగిలించుకొని పోతున్నావు ఆయన దగ్గరికి? శివజ్ఞాన ప్రదాయిని. అయ్యో, దక్షిణామూర్తి రూపిణి, దక్షిణామూర్తి అయింది కదా, దక్షిణామూర్తే కనిపిస్తున్నాడు మాకు శివయ్యే కనిపిస్తున్నాడు అంటే, అంతకుముందు సనక సనాదులు వెళ్తే ఆయన అక్కడ నటరాజస్వామి అయి అమ్మవారితో లాస్యం వేస్తున్నాడు. ఈయన మాకు చెప్తాడా బ్రహ్మ విద్య గురించి అని అనుకొని వెళ్ళిపోయారు. అప్పుడు దక్షిణామూర్తి అయి దక్షిణాభిముఖుడే ఇక్కడ కనిపించాడు. అంటే ఈయన ఎవరో బాగా పద్ధతిగా కూర్చున్నాడు, ఇలా చిన్ముద్ర పెట్టాడు, బాగా యోగలో ఉన్నాడు. ఆయన కళ్ళు చూడండి, సగం మూసి సగం తెరిచి ఉంటాయి, తురియావస్థ. ఇలా ఉన్నాడే, ఈయన మనకి జ్ఞానం బోధించగలడు అని కూర్చున్నారు. ఎంతకీ బోధించట్లేదు, కానీ ఆయన మౌన వ్యాఖ్యానం చేశాడు. వీళ్ళకి చిన్న సంశయం అయిపోయింది. దక్షిణామూర్తి ఇక్కడేం చెప్తున్నారు? దక్షిణామూర్తి రూపిణి. వెళ్ళింది దక్షిణామూర్తి అనుకొని, చూసింది దక్షిణామూర్తి రూపిణి. ఇప్పుడు ఈ దక్షిణామూర్తి రూపిణి ఎవరి గురించి జ్ఞానం ఇస్తుంది? శివజ్ఞాన ప్రదాయిని. అంటే ఎవరు వేరు? లీనమైంది అయ్యవారిలో, కానీ అయ్యవారి గురించి చెప్పేది ఎవరు? అమ్మవారు. శివజ్ఞాన ప్రదాయిని. నేను మీకు మొన్న వారం కాలింది కదా, బాగానే కాలింది కదా. కాలిందని ఎట్లా తెలిసింది? ఎలా తెలిసింది? బొబ్బ వచ్చిందా అంత? రాలేదు, అప్పుడే బొబ్బ రాలే. ఏమొచ్చింది? ఏమొచ్చింది? మంట వచ్చింది, కాలింది కదా. అంటే అగ్ని ఉంది అని ఎలా తెలుస్తుంది? ఉష్ణత, వేడి, టెంపరేచర్, అంతే కదా, అదే మంట. ఇప్పుడు గాలి ఉంది, వాయువు ఉందని ఎలా తెలుస్తుంది? మనమంటే ఇవి వేసేసుకున్నా, పోనీ ఇది ఒకటి తెచ్చాం కదా, చల్లగాలి వస్తే వచ్చిందా? చల్లగాలి అనగానే వచ్చింది. ఎంతమందికి వచ్చిందా? అమ్మవారి. ఎప్పుడైనా ఈ నామాలు చెప్పుకుంటుంటే చల్లగాలి వచ్చిందంటే ఆమె ఇక్కడే ఉందని గుర్తుపెట్టుకోండి. ఆమె ఉంది 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 రోజంతా ఉంది 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 అని ఒకే పదం చెప్పుకుంటూ కూర్చో అన్నా కూడా చెప్పుకుంటాను నేను. నాకు అదే మంత్రం అయిపోతుంది. ఆమె ఉంది కాబట్టి నేను ఇన్ని రోజులు ఇక్కడ కూర్చోగలుగుతున్నా, మీరు ఇక్కడ ఇన్ని రోజులు కూర్చోగలుగుతున్నారు. లేకపోతే మీరు కూర్చోరు, ఆమె కూర్చోరు. ఎందుకంటే ఆమె ఎవరు? సర్వమోహిని. ఆ మేడం కుంభమేళాకి వెళ్ళొచ్చింది, పట్టేసిన నువ్వు రా అన్న. ఆ మేడం రేపు వెళ్తుంది, నువ్వు రా అన్న. ఈ మేడం మొన్ననే సేవకి వెళ్ళొచ్చింది, పర్లేదు నువ్వు రా అన్న. అమ్మ మిమ్మల్ని ఎవరిని ఏం అనలే కదా, నేను నమ్మాలి, ఎవరు దొరికితే వాళ్ళని నమ్మాను. సో తప్పుగా అనుకోదు. మిమ్మల్ని మీ అమ్మ రప్పించుకుంది. నాకు వీళ్ళు నామరూపాలతో కొంచెం పరిచయం కాబట్టి ఏదో నేను అన్న తప్పైపోయిందమ్మ, అందరిని అమ్మనే రప్పించుకుంది. మిమ్మల్ని కూడా అమ్మనే రప్పించుకుంది, సరేనా? మళ్ళీ డుమ్ అయిపోతుంది, డిషుమ్ అయిపోతుంది. మరి శివుడు ఎట్లా తెలుస్తాడు? వేడి ఉంది, అగ్ని ఉందని వేడితో తెలిసింది. చల్లగాలి ఉంది, ఒక స్పర్శ ఏదో ఇలా వచ్చి మన చెయ్యి ఇలా కదిలింది, మన జుట్టు కదిలిందో, మనకు ఒక తగిలింది, మన చర్మానికి ఏదో తగిలింది, స్పర్శ తగిలింది ఉంది. మరి శివుడు ఎట్లా తెలిసేది? ఎవడైతే చైతన్య స్వరూపుడో, నిర్మలుడో, శాంత స్వరూపుడో అతనే శివుడు. అది శివుడి గురించి ఎవరు చెప్పాలి? శివుడిని అలా చేరుకోవడం కాదు, ఆమెనే. ఎందుకంటే ఆమె కామేశ్వర ప్రాణనాడి, ఆమె ప్రాణనాడి, ఆమె తిరిగే నాడి, ఊపిరి. ఆయన కదలాలన్నా ఆమెనే కదిలించాలి. ఆమె లేకుండా ఆయన కదలలేడు. కాబట్టి ఆ కదిలే శక్తిని పట్టుకొని కదలని శక్తి దగ్గరికి వెళ్తున్నాం, అంతే కదా. కదిలే బస్సులో కదలని పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం. ఈ కదిలే ఊపిరితోని
ఎవరైతే కదలకుండా ఇక్కడ సహస్రారం దగ్గర కూర్చున్నాడో కింద కుండలిని జాగృతం చేసి మీ సుషుమ్నా నాడి నుంచి ఇడా పింగళాన్ని సమన్వయం చేసుకుంటూ ఎలక్ట్రిక్ మేడం ఉన్నారా? 3 తీగలు గుర్తున్నాయా? ఉన్నాయా? అట్లా చుట్టుకొని డిఎన్ఏ మాదిరిగా పైన వెళ్తారనమాట. సంచి ఉందా? సంచి ఉంది, పక్కన పెట్టుకున్నా. ఇది సంచి కాదనుకోండి, ప్లాస్టిక్ కవర్ అనుకోండి. ఇదేంటిమా? సంచి, సరే సంచి అనుకోండి, సంచి. ఇదేంటి? సరే ఓకే, సంచి. సంచి ఇదేంటి? సంచి. సంచిని శివుడు అనుకుందాం ఇప్పుడు, ఓకేనా? శివుడు, ఓకేనా? ఇలాగే ఉన్నాడు. దీని లోపల, ఈ లోపల విశ్వం ఉంది, అంటే యూనివర్స్ మొత్తం ఉంది. ఇది సంచి. సంచి ఎక్కువగా ఇలా ఉంటుంది కదా, కనిపించదు కదా. సంచి లోపల ఉంది విశ్వం. కానీ ఉంది అంటే జిప్పు పెట్టి ఉన్నారనుకో, లోపల ఏముందో ఏం తెలుస్తుంది కదా. జిప్పు పెట్టుంది, జిప్పు లేదు కానీ అందరు జిప్పు ఉందని అనుకోవాలి. మళ్ళీ నన్ను వ్యాజ్ఞ పరీక్షలు అడుగు, జిప్పు లేదు కానీ మేడం మేము అనుకోమన్నాం, దెబ్బలేస్తాం, మిమ్మల్ని ఇందులో దించుతాం మళ్ళీ. ఇప్పుడు ఉంది అని ఎట్లా తెలియాలి? తెలియాలి. ఇప్పుడు జిప్పు లేదు కదా, మనం దీన్ని కొంచెం ఇట్లా అని తెరుద్దాం. అంటే ఇప్పుడు ఏమైంది? కనిపించింది. ఏం కనిపించింది? ఇది ఈ సంచి ఆశ్చర్య శివుడు. ఈయన లోపల ఎవరున్నారు? విశ్వం ఉంది. కృష్ణుడు గుర్తున్నాడు కదా అందరికీ. యశోదమ్మకి ఏం చూపించాడు? ఏడు చూపించాడు నోట్లో, అంతే. సో విశ్వం ఉంది. అది ఎప్పుడైతే నువ్వు తిరిగేస్తావో ఆ విశ్వమే అమ్మ అయిపోతుంది. అంటే ఆ విశ్వంలో సంచరించే శక్తి, ఆ జీవరాశులందరినీ కదిపే శక్తి, వాటిని పనిలో పట్టే పనంతా ఎవరిది? లోపల ఉన్న అమ్మది. బయట మాత్రం సంచి శివుడు. కూరగాయలు తెచ్చుకుంటారు కదా, సంచి కావాలి. కానీ కూరగాయలు అన్నీ ఎంత వేస్తాం? సంచికి ఇలా సంచికి పిన్ చేస్తామా? సంచి లోపలేస్తామా? అదే అమ్మ. వాళ్ళు వీళ్ళు లేనిది ఎవరు లేరు. సంగీతంలోనే, అందుకే ఎవరికైనా క్లాసికల్ సింగింగ్ వచ్చా, క్లాసికల్ సింగింగ్, పాప్ సింగ్ అయినా పర్లేదు, వెళ్తారు. వాళ్ళకు సంగీతం మీద అంత ప్రేమ ఉంటే అందులో పారవశ్యం అవుతారు. చూడండి, కొంతమంది బాగా వెళ్ళిపోతారు. అందుకే నేను నా కూతురికి సంగీతం నేర్పిస్తున్నా. నేను ప్రవచనం చెప్తున్నా కదా, అది రేపు పొద్దున్న చెప్తుందో చెప్పదో నేను సంగీతం నేర్పిస్తున్నా. అంటే అలా చేరుకుంటుందని. యోగాలో సమాధి. సమాధి అంటే ఏంటి? దేనిలో లీనం? సమాధికి ఎప్పుడైనా కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా, మీరు దాన్ని అర్థం చేసుకోగలరన్నప్పుడు చెప్తా. తంత్రంలో తన్మయీకరణం. సో ఇది శివజ్ఞాన ప్రదాయిని. చిత్కళ, ఆనంద కలిక, ప్రేమరూప, ప్రియంకరి. 4 నామాలు. ఐ హోప్ సో 20 minutesలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. చిత్ అంటే చైతన్యం, ఓకే, కదిలేదు అంటే జాగ్రత్త అవస్థ. జాగ్రత్తలోనే కదా మీరు అన్ని కదులుతున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి కదా. కళ అంటే భాగం, అంశ, ప్రకాశం, శోభ. మీరేమైనా అనుకోండి, ఈ 4 ఏదైనా పెట్టేసుకోండి. బెలూన్ ఉంది కదా, బర్త్డే బెలూన్. అక్కడ బర్త్డే జరుగుతుంది ఈరోజు. నా కొడుకు కూడా బర్త్డే, కానీ నేను వాడికి బెలూన్లు తేలే. బెలూన్ బర్త్డేకి తెచ్చుకుంటాం, సరేనా? ఇంటికి వచ్చాక ఏమంటాడు? అమ్మ ఊదు. బెలూన్లోకి ఏమొచ్చింది అప్పుడు? గాలి. అంటే బయట గాలి లేదా? పోనీ అప్పటి వరకు బెలూన్లో గాలి లేదా? ఉంటుంది, ఉంది. బెలూన్లో గాలి ఉంది, కానీ మీకు కావాల్సిన షేప్లో అది పోయి నిండిపోయి మొత్తం వ్యాపించి అది మొత్తం ఎక్స్పాండ్ అయ్యి లేదు. మీరు ఊదారు. ఎక్కడి నుంచి ఊదారు? పంపులో ఉన్నదో లేకపోతే మీ నోట్లో ఉన్నదో ఊదారు. ఆ గాలి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? బెలూన్ ఊదింది. అంటే మళ్ళీ బెలూన్ ఏమైంది? పగిలింది. లేకపోతే మొత్తం దాన్ని మళ్ళీ డీఫ్లేట్ చేశారు. అప్పుడు గాలి ఉందా? ఉంది. గాలి లేదని కాదు. ఇప్పుడు బెలూన్ ఊదినప్పుడు ఉన్న గాలికి బెలూన్ ఊదకుండా ఉన్న గాలి ఉంది. గాలి కానీ ఏది ఎక్కువ కనుక్కోగలుగుతున్నారు? ఊదినదాన్ని. సో ఈ చిత్కళ అనేది కూడా ఏదైతే అంతా వ్యాప్తి చెంది ఉంటుందో అంతా కూడా నువ్వు గమనించగలుగుతావో అది చిత్కళ. అంటే ఇప్పుడు నీ శరీరం అనేది ఒక గది, సరేనా? అందులో ఏదైతే మొత్తం వ్యాప్తి చెంది ఉందో ఆ శరీరం అంతా ఒక చైతన్యం, ఒక కదిలేది, అదే చిత్కళ. సో ఏం తెలుసుకున్నారు? అమ్మ శివజ్ఞాన ప్రదాయిని ఇస్తుంది కదా. ఏ జ్ఞానం ఇస్తుందంటే ఇదే చిత్కళ, ఆనంద కలిక అని. పువ్వు గుర్తుందా? పువ్వు ఫోటో పంపించా, చూసారా? ఎంతమంది చూసారా? చూడలేదా? సో అది అన్నమాట.
చిత్ అంటే అంతే అమ్మ, అదే చెప్పాను కదా మీకు అందరికీ, మనందరికీ చిత్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నిటారుగా కూర్చున్నాము, వింటున్నాము. చిత్ లేదనుకోండి ఏమంటారు? వైకుంఠధామం. వైకుంఠధామం తెలుసు కదా అందరికీ? తెలుసు, వెరీ గుడ్, బాగుంది. సో ఆ శరీరంలో ప్రకాశించే ఒక ఈశ్వర చైతన్యం ఏదైతే ఉందో అదే చిత్కళ. ఇది ఎలా ఉంటుందంటే బ్లాక్ బోర్డ్ తెలుసు కదా మనకి, బ్లాక్ బోర్డ్ మీద మన చాక్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అబ్బా? సీమసుద్దనా ఏమంటారు? సరే, చాక్ పీస్ పౌడర్ని పిల్లలు వేస్తారు చూడండి, వేసి ఇలా అంతా రుద్దేస్తారు. అంటే ఉంది కానీ మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం, అంటే మొత్తం నింపేసాం కాబట్టి. అప్పుడు మనం ఆడినప్పుడు ఏం చేస్తాం? ఆ తర్వాత క్యారమ్ ఆడేటప్పుడు కూడా పౌడర్ వేస్తాం, అంతా స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు ఆ స్ప్రెడ్ చేసిన పౌడర్ని అన్నిటిని దగ్గర తీసుకురండి, ఒక దగ్గర. ఏదైతే అంతా వ్యాప్తి చెంది ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏం చేసావు? దాన్ని అంతా తీసుకొచ్చి, సరే నాకు పౌడర్ ఎంత ఉందో చూడాలనుకున్నావు బయదో, దాన్ని ఏం తీసుకొచ్చి ఒక దగ్గర తీసుకొచ్చావు, సాలిడ్ చేసావు. చేసినప్పుడు అదేమవుతుంది? ఖచ్చితంగా ఒక డాట్ లాగా అవుతుంది కదా, ఒక సర్కిల్ అవుతుంది కదా. ఆ సర్కిలే ఫస్ట్ నీది ఇంకా మొదలవుతుంది జాగృతి స్టేట్ అనమాట. మెలకువ వచ్చింది. అయిన తర్వాత ఏమవుతుంది? ఒక వెలుగు వెలిగింది అంటే దాని నుంచి ఏమొస్తుందమ్మా? ప్రకాశం వస్తుంది. ప్రకాశం వచ్చిందంటే సెకండ్ ఫేజ్, అంటే నువ్వు తెలుసుకుంటున్నావు, స్ప్రెడ్ అయినావు కొంచెం. ఆ తర్వాత ప్రకాశం వస్తేనే నువ్వు ఇది మంచా చెడా, నువ్వు ఏదైనా నీ బుర్ర వాడడం మొదలు పెడతావు. ప్రకాశం లేని చోట బుర్రేం వాడతావు? మనసుతో భయపడడం తప్పించి కదా. సో ఆ చైతన్యాన్ని మనం ఎప్పుడైతే నీ శరీరంలో అంతా తిరుగుతున్న దాన్ని నువ్వు క్యారమ్ పౌడర్ మాదిరిగా అందరిని ఇట్లా నుంచి తోసి ఒక దగ్గర తీసుకొస్తే నీకు అప్పుడు ప్రకాశమై నీలో జ్ఞానమై అర్థమవుతూ ఉంటుంది. ఓహో, నాలో మొత్తం తిరిగేది ఇదేనా? కానీ తిరుగుతున్నప్పుడు ఇలా మొత్తం వ్యాప్తి చెంది ఉందా? దగ్గర తీసినప్పుడు ఇదేనా, ఇది ఉండేది ఇంతేనా, ఇది అర్థం ఏంటి? కళ అంటే ఏదో వెలిగిపోతుంది, బాగుంది, అందరు గుర్తుపట్టేలాగా, అందరు అట్రాక్ట్ చేసేలాగా ఏదో ఉంది అమ్మాయిలో. నల్ల పిల్ల, మా అమ్మ నల్ల పిల్ల, కళ ఉన్న నల్ల పిల్ల, మొత్తం నల్ల పిల్ల. ఆ నల్ల పిల్లకి ఎన్నెన్ని వేస్తారో నాకు అర్థం కాదమ్మా. నువ్వు ఇంత నల్లగా ఉంటావే, మేమందరం తెల్లతోలు వెనుక పరిగెడతాము, నువ్వంత నల్లగా ఉండి నువ్వు బాగున్నావు అని అందరు ఎందుకమ్మా నిన్ను అంటారు? నాకు పెద్ద డౌట్ అనమాట. ఎంత నల్లగా ఉంటావు ఏంటది? సో అర్థం చేసుకోండి, కళ అన్నమాట. కళ అంటే ఏంటి మేడం? ఒక శోభ, ఒక ప్రకాశం. ఆ నల్లదనంలో కూడా ఒక కళ ఉంది, ఒక శోభ. మనమేం చేస్తున్నాము? మనకి అమ్మ బాగా కనిపించాలని మనకి కొంచెం విజ్ఞానం ఉంది, నేర్పు ఉంది కాబట్టి లైట్లు వేసి కొంచెం వేసి, అలాగే మనలో ఉన్న చైతన్యం కూడా ఇప్పుడు లైట్ లాగా ఈ శరీరం, ఆ గది అంతా కూడా వెలగాలి కదా. కాబట్టి చిన్న దీపమే ఏమైందంటే మీ శరీరంలో అంతా వెలుగుతుంది. అంటే ఈ వెంట్రుక నుంచి ఈ గోరు వరకు ఉంది, ప్రతి భాగంలో విస్తరించుంది ఆ ప్రకాశం. కానీ అది ఆమెనే అని తెలీదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆమెను అంతా ఇట్లా పౌడర్ పీస్ని ఇట్లా దగ్గర తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నాం. ఇప్పుడు అది పౌడర్ పీస్ని ఎట్లా తీసుకొస్తామంటే, మేడం మీరు ప్రాణాయామ చేయండి, ఉచ్ఛ్వాస నిశ్వాస చేయండి, అప్పుడు అమ్మ ఒక దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు అది మనం ఎలా చూపించాలంటే, ఆ వెలుగుతున్న వ్యాప్తి చెందిన లైట్లని, ట్యూబ్ లైట్లను ఆఫ్ చేసి, అమ్మ ఉన్నదేంటి? దీపపు కాంతి. నిజంగా అమ్మ అంటారు, మీరు అమ్మ అంటారు, రాముడు అంటారు, కృష్ణుడు అంటారు, లలితమ్మ అంటారు, శివుడు అంటారు, విష్ణు, ఎవరైనా నిజంగా లాస్ట్కి పోయి వాళ్ళెవరు అంటే ఆ దీపపు కాంతి, అంతే వాళ్ళు. నీ హృదయంలో ఉన్నది కూడా ఆ దహరాకాశ రూపిణి, అంతే. దానికి ఆయన నీకు అర్థమవ్వడానికి తన తల కొట్టుకొని ఎన్నెన్ని రూపాయలు తీసుకున్నాడో. అంతే కదా మేడం? మీరు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, మేము ఎన్నిలా వాడుతున్నామో తెలుసా? మాకు ఎలక్ట్రిసిటీ పోతే వాషింగ్ మెషిన్ రాదు, ఫ్రిడ్జ్ రాదు, దాన్ని ఏమంటారు, ఏసీ రాదు, ఐరన్ బాక్స్ రాదు, మిక్సీ రాదు, మా చిమ్నీ పనిచేయదు. మీరిచ్చేదేంటి? కరెంట్. మేమేం చేసుకుంటున్నాం? అలాగే అమ్మ పెట్టే ఆ ఒక్క చైతన్యం చిత్కలతో మనదంతా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? దాన్ని ఈ కదలిక కోసం వాడుతున్నాం. ఇక్కడేం చేస్తున్నాం? చూడ్డానికి వాడుతున్నాం. పొట్టలో వస్తే ఏం చేస్తున్నాం? తినడానికి వాడుతున్నాం. ఉన్నది ఒక చైతన్యమే. ఒక్కొక్క చోట వెళ్ళి అది ఒక్కొక్కలాగా
పనిచేస్తుంది. కానీ ఉన్నది ఒక్కటే అని తెలుసుకోగలడమే చిత్కళ. అర్థమైందా? ఇప్పుడు చిత్కళ పేరు ఎన్నోసార్లు చదివారు కదా మేడం. అప్పటికి ఇప్పటికి కొంచెం చిత్కళ అంటే కొంచెం అనుభవించగలరా పేరుని? అంటే అంతా వ్యాప్తి చెంది ఉన్న అమ్మని తీసుకొచ్చి ఒక దగ్గర చేరిస్తే ఏదైతే ఉంటుందో, ఎలా అయితే ప్రకాశవంతమై అంటే ఇక్కడ ఉన్నది ఆమెనే, మొత్తంగా ఉన్నది ఆమెనే అని తెలుసుకుంటే అదే ఆమె అని ఎప్పుడైతే ఇది చిత్కళ అని ఇప్పుడు తెలిసినప్పుడు పేరుకి కొంచెం ఏదైనా మీకు జ్ఞానం వచ్చిందా? కొంచెం అంటే ఎరుకు వచ్చింది కదా. ఇప్పుడు ఎలా ఉంది? బాధగా ఉందా? ఆనందంగా ఉందా? కొంచెం ఉంది. మేడంకి ఇంకా కొంచెం అర్థం కాలేదు. నేను అర్థమైందా? మీరు ఈ మేడం అయితే అసలు నాకన్నా ఒక 10 అడుగులు ముందే వేస్తారు. ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అసలు పరిగెడుతూ ఉంటుంది. అంటే నీకు ఒక స్థితికి పూర్వం తర్వాత నీలో ఒక మార్పు ఉంటుంది, అది చిత్కళ. ఒక జ్ఞానం వస్తుంది, అది చిత్కళ. అది ఇచ్చేది ఎవరు? ఈ అమ్మనే. అమ్మ ఆనంద కలిక. ఆమె ఎవరు తెలిసిందంట. తెలిసిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఆనంద కలిక అంటే ఏదైనా చెట్టు పెట్టారు, చెట్టుకి మొగ్గు వచ్చింది, రోజు నీళ్లు పోసారు, మొగ్గు వస్తే ఏమొస్తుంది? మీకు ఆనందం వస్తుంది. కానీ ఈ కాలంలో మనం ఏ పైనైనా ఎందుకు చేస్తాము? అవసరం కోసం చేస్తాము. ఆనందం తక్కువ, అవసరం ఎక్కువ. ఎప్పుడైతే ఆనందం కోసం చేస్తావో అది మొగ్గదిస్తుంది. ఆనందం ఏంటి? ఇప్పుడు అమ్మని చిత్కళ ఉన్నది ఒకటే అనుకున్నాం. అంటే నువ్వు వ్యాప్తి చెంది ఉన్నది, ఇలా మొత్తం దగ్గర తీస్తే ఉన్నది నువ్వే. నువ్వు ఇలా ఉన్నదానివి ఇలా అయిపోయావు, వ్యాప్తి చెందావని. ఎప్పుడైతే మాలో కళలాగా నువ్వే ఉన్నది, ఆ చైతన్య స్వరూపంగా ఉన్నదో మనకు ఆనందం వచ్చింది. జస్ట్ ఒక ట్రైలర్ చూపించింది అనమాట అమ్మ. ట్రైలర్కి మీరు ట్రైలర్ చూస్తేనే కదా సినిమాకి వెళ్తారు. ట్రైలర్ లేని చెప్పండి, సినిమాకి వెళ్ళారా? అంటే ట్రైలర్ ఇస్తే మనకు 2 minutes సినిమా ఏంటని కొంచెం అర్థమవుతుంది. అప్పుడు టికెట్ బుక్ చేయి, బాగుందంట, సినిమా బాగుందంట అని అప్పుడు ప్రయాణం మొదలు పెడతాం. అలాగే అమ్మ అందరికీ ఒక ట్రైలర్ ఇస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. మీరు ఆ ట్రైలర్ని కూడా మిస్ అవుతారు. ఆ ట్రైలర్ ఏంటంటే ఆనంద కలిక. ట్రైలర్ బాగుంది, ఆనంద కలిక. అప్పుడు ఏమవుతుంది? మీరు పెంచిన చెట్టు ఏమవుతుంది? మీరు పెంచుకున్న చెట్టుకు చిన్న మొగ్గు వచ్చింది. అప్పుడు మీకు ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. అబ్బా మొగ్గు వచ్చింది. ఇప్పుడు మొగ్గు ఏమవుతుంది? పువ్వు అవుతుందా? అవ్వదా? దాన్ని మంచిగా కాపాడుకుంటే. అలాగే మీ కుండలిని ఏదైతే జాగృతం అయ్యిందో ఆ ఆనంద కలిక మెల్లగా అదేమవుతుంది? పువ్వు అవుతుంది. అంటే కింద ఉన్న శక్తి పైనున్న శివుణ్ణి ఇంకా చేరే మార్గంలో వెళ్తుంది. అక్కడున్న శివుడు మొత్తం చంద్రమండలం లాగా మీరు ఏదైనా పని చేయండి, చంద్రమండలం లాగా కారుతాడనమాట ఆనందం. ఆ శివుడు మళ్ళీ కింద శక్తి దగ్గరికి వెళ్తారు. వీళ్ళ పని ఒకటే, మన ఒంట్లోనే ఉంటారు కానీ ఎంత లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారో వీళ్ళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్కి ఈరోజు నేను చూసుకోను, అసలు వీళ్ళు భలే మెయింటైన్ చేస్తున్నారే, మనలోనే ఉండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనుకున్నా. అమ్మేమో కింద, అయ్యవారేమో పైన. మన చైతన్యం అంతా అన్నిట్లో ఉంది, కానీ మన జ్ఞానం వచ్చేంత వరకు వీళ్ళు కదలరు, ఫ్లైట్ ఎక్కరు. అంటే కుండలిని జాగృతం అవ్వదు. కుండలిని జాగృతం అవ్వాలంటే అందరికీ గురువు కావాలి. గురువు లేకుండా ఎవరైనా జాగృతం చేసుకున్నారో యూ ప్లీజ్ కన్సల్ట్ సైకియాట్రిస్ట్. ఎవడైతే ఆయన కూడా అర్థం కాదు ఏమైందో, ఆయన కూడా తలగొక్కుంటాడు, అందరు తలగొక్కుంటాడు, మళ్ళీ ఎవరో గురువు వచ్చి మిమ్మల్ని బయట. అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఎందుకంటే మీకు చిత్ అంటే ఏంటి? చైతన్యం కదిలేది, ఒక శక్తి ఉంది, ఒకడంతా కదిలేది అని. అప్పుడు ఆ శక్తి ఉంది అని తెలుసుకున్నప్పుడు మనకేమొచ్చింది? కొంచెం ఆనందం వచ్చింది. ఆనందం వచ్చింది. ఇంకోటి కూడా చెప్పింది, ఇదే సత్యం, ఇదే శాశ్వతం, ఇదే నిత్యం. అంటే నువ్వు ఏది శాశ్వతమో దానికోసం పాకులాడతావా, ఏది శాశ్వతం కాదో దానికోసం పాకులాడతావా? రెంట్ హౌస్లో ఉంటారా, ఓన్ హౌస్లో ఉంటారా? ఓన్ హౌస్లోనే ఉంటారా? ఎప్పటికీ ఓన్ హౌస్లోనే ఉంటారా? వైకుంఠధామం కూడా పోతారా? అందరు ఉండేటోళ్ళేనా? ఎవరైనా ధామంకి పోయేటోళ్ళు కూడా ఉన్నారా? లేరా? ఆ టైం వచ్చినప్పుడు, మీరు మాత్రం టైం వచ్చినప్పుడు అంటారు కానీ టైం ఉంది, వచ్చేసినాం, అది కూడా ఫిక్స్ అయ్యి వచ్చిందని మాత్రం చెప్పరు. ఎంత పాజిటివ్ యాటిట్యూడో, ఆప్టిమిస్టిక్. ఆయన ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ కూడా రాసి పంపించాడు, సరేనా? సో నిజమైన ఇల్లు ఏంటి? అది. సో అది శాశ్వతం. ఇదంతా మధ్యలో ఉండే ఒక ఆట అని ఎప్పుడైతే తెలుస్తుందో, అది ఎక్కడో బయట లేదు, మనలోనే ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ శాశ్వతాన్ని చచ్చిన తర్వాత ఎందుకు, ఇప్పుడే అనుభవిద్దామని సాధనలో దిగుతాం.
అర్థమైందా? చచ్చినవాడు మణిద్వీపం చూశాడో చూడలేదో మనకు తెలియదు, వచ్చి చెప్పలేదు. ఆ సచ్చినోడు వైకుంఠంకి వెళ్ళాడో లేదో మన కలలో కూడా వచ్చి చెప్పలేదు, మనకు తెలీదు. పోనీ ఇక్కడ వైకుంఠం చూడగలరా? చూడగలరు. ఆనంద కలిక ఈ ట్రైలర్ చూపిస్తుంది. ఆ తర్వాత మీరు కళ్ళు మూసుకోండి, మీకు ఆనంద కలిక కనిపిస్తుంది. లేకపోతే మూడో కన్ను అయినా తెరవండి. ఎవరికైనా మూడో కన్ను ఉందా లేదా? అయితే 2 కళ్ళు మూసుకోండి, వేరే ఆప్షన్ లేదు మనకి. మూడో కన్ను ఆయనకు ఉంది కాబట్టి ఆయన తెరుస్తాడు, మనకు లేదు కాబట్టి మనం 2 కళ్ళు మూద్దాం. అలా తెలిసినప్పుడు వాళ్ళిద్దరు ఒక ఆడతారు చూడండి ఆట, అది కలిక అంటే జాగృతమై ఉన్న కుండలిని. అది దీపశిఖ. నేను మొగ్గ పెట్టాను కదా మేడం, ఆ మొగ్గ ఫోటో చూసా, అది ఎలా ఉంది? పైకి వెళ్తే ఒక శిఖలాగా ఉంది, దీపం శిఖ. అదంతే మనలో ఉండేది, అదే అలాగే ఉంటుంది. అది జాగృతం చేసుకోవాలి అని దీని అర్థం. అంటే సనకాది సమారాధ్యకు అమ్మనే శివజ్ఞాన ప్రదాయిని ఇస్తుంది. ఏం చెప్పింది? చిత్కల చైతన్య స్వరూపంగా ఉన్నది నేనే, ఆనంద కలిక కుండలిని. నువ్వు ఎవరైతే ఓన్లీ శివుడు కావాలని నువ్వు వచ్చావు, కానీ ఆ శివుడిలో ఉన్నది నేనే, నేను లేకుండా నువ్వు ఆయన్ని చేరలేవు అని చెప్పింది. అప్పుడు ఇద్దరిద్దరని చూశారు, ఒక్కళ్ళు అనుకొని వచ్చారు, కానీ ఈ ఒక్కళ్ళు కాదు, ఇద్దరు అన్నారు. మళ్ళీ సూపర్ ఆడతారు వీళ్ళ ఆట, నాకు భలే నచ్చుతుంది. ఏదైనా సాధించాలంటే ఇప్పుడు మీరు సాధించాలి, సీట్ రావాలంటే ఏముంటుంది మేడం? తపన ఉంటుంది. తపన అంటే ఏంటి? ఒక మంట, బర్నింగ్. సీట్ వచ్చిన తర్వాత ఎలా అవుతారు? కనీసం ఒక్క రోజైనా కూల్ అవుతారు, కూల్ పేస్ట్రీస్ తింటారు, కూల్ ఐస్ క్రీమ్స్ తింటారు కదా. అలాగే ఫస్ట్ కింద ఉన్న శక్తి శివుడి దగ్గరికి వెళ్ళాలంటే మండుతూ ఉంటుంది. కింద ఉన్నదంతా అగ్నితత్వం. మీకు ఫస్ట్ సాధనలో ఉన్నప్పుడు మీకు మంట 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 మంట, ఆ మంట వెళ్ళి 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 ప్రకాశం అవుతుంది, జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలిసి వీళ్ళిద్దరు కాదు ఒకటే అని తెలుస్తుందో అదే ఆనందమై చంద్రమండలం నుంచి కిందకి జారుతూనే ఉంటుంది. ఆనంద డోలికలు. అది ఎక్కడో బయట లేదు, మన లోపలే ఉంది. అది చెప్పడానికే, అదందరికీ అనుభవం రావాలనే ఆ అమ్మ చెప్పే రూపంలో నన్ను, వినే రూపంలో మిమ్మల్ని ఆమెనే కూర్చోబెట్టించుకుంది. మీ అందరిలో ఉన్న ఆమెనే, నాలో ఉన్న ఆమెనే మళ్ళీ తిరిగి ఆమెని చేరాలని, ఇద్దరు కావాలి చెప్పడానికి అని నన్ను కొంచెం ఒక ఉచ్చ స్థానంలో పెట్టి మిమ్మల్ని చేరవేస్తుంది. కానీ ఇద్దరం ఒకటి. ఎందుకంటే ఇది ధార, ఇది రాధ. నేను పడుతున్నాను మీ దగ్గరికి ధారలాగా, మీరు రాధ అయి తీసుకుంటున్నారు దీన్ని, అంతే. మీరంతా రాధలు, నేను ధారణయ్య, కానీ ఇద్దరు ఒక్కటే. అంతా అమ్మని. ఆ రాధనే కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళగలరు, ఆ ధారనే కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళగలరు, ఇంకెవ్వరు తీసుకెళ్ళలేదు. లలితమ్మని కూడా కొంచెం తిరిగేయండి. లలిత 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 తాని పెట్టండి. లలి, లా కింద లా ఒత్తిద్దామా, లీ కింద లా ఒత్తిద్దామా? ఏమైంది? తల్లిలా, తల్లే. లీ కింద లా వద్దు, లలిత. త లీ కింద లా వద్దు, ఏమైంది? తల్లి. ఏ ధార అయితే రాధయిందో ఆ లలితే తల్లి. కొడండి కొడండి, బాగొట్టండి. దక్షిణాచారం, వామాచారం, ప్రేమ, మంత్ర, యంత్ర, తంత్ర, నువ్వు ఏదైనా ఉండు, కానీ బాహ్యంగా ఒకటి, లోపల నుంచి ఒకటి, బయట నుంచి ఒకలాగా రెండులాగా నువ్వు ఉన్నావో నేను నీ దగ్గరికి రాను, నీ దరిదాపుల్లో కూడా ఉండను. అది మాత్రం పెడుతుంది శాసనం. నువ్వు లోపల నుంచి బయట నుంచి ఒకేలాగా ఉండు. కొంతమంది ఉంటారు, వాడు వస్తేనే వచ్చాడా బా, ఎప్పుడు వెళ్తాడు ఎప్పుడు వెళ్తాడు ఎప్పుడు వెళ్తాడు అనిపిస్తుంది. ఇంటికి వస్తే ఒకళ్ళు వస్తారు, లేకపోతే వాళ్ళు అక్కడ వస్తారు, రాగానే అబ్బా వీళ్ళు వచ్చేసారా, వా, ఒక ఆనందం. వాళ్ళతో ఉండాలని ఆకర్షితులైపోతారు. ఆ పువ్వు చుట్టూ తేనెటీగలు వచ్చేస్తాయి చూడండి, మీరు ఒక పువ్వు అయిపోతారనమాట. తేనెటీగలు అన్నీ డగడగడగడగడగడ వస్తూ ఉంటాయి, ఆనంద కలిగ కదా. సో ఆ ప్రేమ రూపనే ఈ అమ్మ.
ప్రేమ చూపిస్తాము. అమ్మ, నాన్న, గురువు మన మీద ప్రేమ చూపిస్తే ఏంటది? వాత్సల్యం. ప్రేమకే పేర్లు. ఇది శారీ, ఏం శారీ ఇది? ఏం శారీ ఇది? కంచి, ఏదో అంటే పట్టుచి కాంచీవరం, జుమ్ముల ఏమంటారు, ధర్మవరం, ఆ వరం, ఈ వరం, అన్ని వరాలు ఎలా ఉన్నాయో ఇది కూడా అలాంటిదే అనమాట. అమ్మ, నాన్న, గురువు ప్రేమ చూపిస్తే దానికి ఏం పేరు? వాత్సల్యం. అదే పిల్లలు, శిష్యులు చూపిస్తే వినయం. అదే స్నేహితులు అంటే ఒకటే వయసు, సమాన వయసులో ఉన్న వాళ్ళు చేస్తే స్నేహం. ఇద్దరు బాగా బాగా అనొద్దు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు చేస్తే ప్రణయం. దాన్ని పిచ్చి కూడా అనుకోండి, దోపి మనకేం పోయింది, అయ్యోడా దేవుడా. వినయం. వినయం అంటేనే ఏముంటుంది? కొన్ని రూల్స్ ఉంటాయి. వినయంలో మీరు రూల్స్ దాటలేరు. అందుకే పిల్లలు కదా, తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా కొంచెం అణిగి మణిగి ఉండడమే వినయం అంటేనే అది కదా. వినయ విధేయతలు అంటే నువ్వు ఎంత ఉండాలో అంత ఉండు. అది భారతీయత మాత్రం అదే నేర్పించింది. నువ్వు పాశ్చాత్యంగా వెళ్తే, వెస్టర్న్ వరల్డ్ వెళ్తే ఫ్రెండ్ అంటావు. నువ్వు ఫ్రెండ్ వెళ్ళినప్పుడు నువ్వు కొంచెం ఇబ్బంది పడతావు. కనీసం పిల్లల్ని 16 సంవత్సరాలు వచ్చేంత వరకైనా వాళ్ళని తల్లిదండ్రుల్లాగానే పెంచండి, వాళ్ళకి వినయ విధేయతలు నేర్పియండి. లేకపోతే మీ పరంపరను వాళ్ళ ముందుకు తీసుకెళ్ళలేరు. ఫ్రెండ్ అంటాడు, మనల్ని ఇబ్బంది పెడతాడు. నా పిల్లలు పుట్టిన తర్వాత నాకు పెద్ద డౌట్ అనమాట. వీళ్ళని నేను ఎట్లా పెంచాలి? ఫ్రెండ్లా పెంచాలా, తల్లిదండ్రులా పెంచాలా, కొట్టి పెంచాలా, చెప్పి పెంచాలా అని ఏదో డౌట్లు ఉండే. తర్వాత చాణక్యుడు చదివా. 16 ఏళ్ళ వాళ్ళకి పిల్లల్ని నువ్వు అంటే చెప్పు, దండించంటే చేత్తో కాదు, చెప్పు. ఆ తర్వాత స్నేహితుడవు అనుకున్నా. ఇదేదో బాగుంది, ఇదే ఫాలో అయిపోతున్నా అనమాట. మరి అమ్మకి మనకి కూడా ఏదో ప్రేమ ఉండాలి కదా. మనం అమ్మ మీద చూపించే ప్రేమ ఏంటి? భక్తి. అమ్మ మన మీద చూపించే ప్రేమ ఏంటి? కారుణ్యం. కరుణారస సాగర, సాంద్ర కరుణ. మన మీద అమ్మ అది చూపిస్తుంది అనమాట. సూర్యుడు మీ ఇంట్లో పడి మీ ఇంట్లో పడను అన్నాడా? ఎప్పుడు అనలేదు అట్లా. మీరు కిటికీలు మూసుకున్నారు తప్పించి సూర్యుడు మాత్రం పాపం పడతా అన్నాడు కదా. నార్త్ ఈస్ట్ అయినా, సౌత్ ఈస్ట్ అయినా, ఏ ఈస్ట్ అయినా పడతా అన్నాడు కదా. అది ఆమె అందరి మీద పడుతుంది. నువ్వు మూసుకొని అమ్మ రావట్లే, అమ్మ పడట్లేదంటే ఎవడేం చేసేది? అది స్టోరీ. నువ్వు నీ అనుకూలంగా అన్వయించుకుంటావు అమ్మ ఏదో, కానీ అమ్మ మాత్రం అందరికీ ఒకటే రకమైన ప్రేమ ఇస్తూనే ఉంటుంది. గిఫ్ట్లు కూడా ఎందుకు ఇస్తాము? వాడు ఆనందపడతాడనా? కాదు, మనం వాడికి ఇచ్చి మనం ఆనందం చూసుకుంటాం అందులో. ఇది ఇంకా తర్వాత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే అవన్నీ ఒక్కొక్క రోజు తీసుకుంటాయి. మ్యాగ్నెట్ అంటే ఏమంటారు దాన్ని? అయస్కాంతం. అయస్కాంతానికి ఎవరు అట్రాక్ట్ అవుతారు? అంటే అయస్కాంతం లాంటి ఏదో కావాలి, ఆ స్వభావమే కావాలి కదా. అంటే అమ్మని చేరాలంటే నువ్వు ఏమవ్వాలి? ఆమె లాంటి స్వభావం ఏదో తీసుకురావాలి మెల్లగా, నువ్వు అలా సానపరుచుకోవాలి. కానీ బయట ప్రపంచంలో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్, సిమిలర్ పోల్స్ రిపెల్ అంటాం. అక్కడ బాగా అంటారు, నేను తను ఆపోజిట్, అందుకే మేము బాగా కలిసాము, కుదిరేము అంటారు. ఆడ లోపల తీసుకెళ్ళి నువ్వు ఆపోజిట్ అంటే నువ్వు అంటది అనమాట. బాహ్యంగా వేరు, ఆమెకు చేరేటప్పుడు వేరు. బాహ్యంగా అంటే ఇప్పుడు నా చెయ్యి ఉంది, ఈ చెయ్యి రెండు నావే. ఇప్పుడు ఈ చెయ్యి మేము సరి సమానంగా పనిచేస్తామంటే నాకు 2 ఎడమ చేతులు ఉండాలి, కుడి చెయ్యి లేదు. అర్థమైందా? కానీ నేను బతకాలంటే నాకు ఒక ఎడమ చెయ్యి కావాలి, ఒక కుడి చెయ్యి కావాలి. కాబట్టి బయట ప్రపంచానికి నేను 2 అయిపోవాలి. అదే ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్, మిర్రర్ ఇమేజ్. కానీ లోపలికి వెళ్ళాలంటే నువ్వు కలిసిపోవాలి. ఆమెకున్నదే నీకు ఉండాలి, అప్పుడు ఆమె నువ్వు వేరు కాదు. లేకపోతే ఏమవుతుంది? పాలల్లో ఏమేస్తే, నిమ్మకాయ వేస్తే విరిగిపోతుంది. ఆమె కూడా అట్లా విరిగిపోతుంది, వెళ్ళిపోతుంది. మన తల్లికి మనం ఎలా పిల్లలమో ఆ జగన్మాతకి ఈ సృష్టి అంతా పిల్లలే, ప్రేమని. ఆమెకు అక్కడ హద్దులు ఉండవు, నియమాలు ఉండవు, నిబంధనలు ఉండవు, ఏమీ ఉండవు. ఆమె ఆనంద ఘనరూపిణి. సరే, ఇంత ప్రేమ రూపైన తల్లి మనకేమిస్తుంది? ప్రియంకరి, నీకు ఇష్టమైనది ఇస్తుంది. నీకు ఇష్టమైనదేంటి? అమ్మ అనుకో, ఆమెనే వస్తుంది.
నీకు ఇష్టమైనది మోక్షం అనుకో, ఏ భక్తుడికైనా ఏం కావాలి? మోక్షమే కదా, టికెట్ దానికే కదా కావాల్సింది. ఎంత కాస్ట్లీ మనకు తెలియదు కానీ ప్రస్తుతం టికెట్ అదే కదా కావాల్సింది. సో ఏ భక్తునికైనా ఇష్టమైంది ఏంటి? అలా చెప్తే ఏదైనా ఉన్న వాళ్ళు పారిపోతారంటే, ఏ భక్తుడికైనా ఇష్టమైంది ఏంటి? మోక్షం. అది ఇస్తుంది. లేకపోతే ఆమె ప్రియమైన కార్యాలు చేస్తుంది, మన చేతైనా ప్రియమైన కార్యాలు చేయిస్తుంది. ఎందుకంటే ఆమె సర్వ సమర్థురాలు, ఆమె ఏమైనా చేయించగలదు. అమ్మ ఎప్పుడు బలమే కానీ బలహీనత కాదు. ఓం శ్రీ మాత్రే నమః.